ప్రధాని మోడీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రపంచం ముందు పాకిస్తాన్ను ఏకాకి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. పహల్గామ్ దాడిని వివిధ దేశాలకు వివరిస్తోంది మన ఎంపీల బృందం. అందులో భాగంగా ముస్లిం దేశాలకు దూరంగా జరుగుతున్నారు. ఫ్యూచర్లో చమురు సమస్యలు రాకుండా గయానా దేశంతో ఒప్పందం చేసుకున్నారు. గయానా చిన్న దేశం. మన ఎంపీల బృందం ఆ దేశంలో పర్యటించింది. ఉన్నట్టుండి ఆ దేశానికి వెళ్ళడానికి అనేక కారణాలున్నాయి. దక్షిణ అమెరికాలోని గయానాలో 40% జనాభా భారత మూలాలు ఉన్నవాళ్లే. 8 లక్షల జనాభాలో దాదాపు 3 లక్షల మంది ప్రవాస భారతీయులే. బ్రిటిష్ హయాంలో కర్చీఫ్ కార్మికులుగా గయానాకు వలస వెళ్లారు. అక్కడే స్థిరపడ్డారు. పాలిటిక్స్లోనూ రాణిస్తున్నారు. ఆ దేశంలో ఇటీవల భారీగా చమురు, గ్యాస్ నిల్వలు బయటపడ్డాయి. 2026 నాటికి ప్రతిరోజు 6 లక్షల బ్యారెల్స్ ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇవే ఆ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి. 19వ శతాబ్దం మొదట్లో భారతీయులు గయానాకు వలస వెళ్లారు. ఈ బంధమే రెండు దేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేస్తోంది. ఆ దేశం నుండి చమురు దిగుమతి చేసుకునేలా పావులు కదుపుతోంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం గల్ఫ్ దేశాల నుండి మెజారిటీ చమురు దిగుమతి చేసుకుంటోంది. ఆ తరువాతి స్థానంలో రష్యా ఉంది. రష్యా మనకు నమ్మకం కలిగిన మిత్రుడు. ఆ దేశం నుండి ఎలాంటి ముప్పు ఉండదు. గల్ఫ్ దేశాలను భారత్ నమ్మడానికి ఛాన్స్ లేదు. వారంతా పాకిస్తాన్కు వంతు పాడుతారని ఇండియా అనుమానిస్తోంది. అందుకే ఫ్యూచర్లో గల్ఫ్ కంట్రీస్తో ఇబ్బంది రాకుండా ఉండేలా గయానాతో ఒప్పందం కుదుర్చుకుంది. భవిష్యత్తులో గల్ఫ్ దేశాలు చమురు ఆపేసినా మనకు ఎలాంటి నష్టం లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే గల్ఫ్ దేశాల నుండి దిగుమతి చేసుకోవడానికి తక్కువ ఖర్చు అవుతోంది. ఫ్యూచర్లో గయానా నుండి చమురు కొనుగోలు చేస్తే రవాణా ఖర్చులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆయిల్ నాణ్యత ఎక్కువగా ఉండడం, వెలికి తీసేందుకు అయ్యే ఖర్చు కూడా తక్కువ అవుతోంది. దీంతో గయానా నుండి చమురు దిగుమతికి భారత్ సన్నాహాలు ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ వివరాలను గయానా దేశానికి వివరించడానికి మన ఎంపీల బృందాన్ని గయానాకు పంపడంలోనూ వ్యూహాలున్నాయి. ఈ ఆపరేషన్ను పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్కి అప్పగించారు మోడీ. గయానా నుండి చమురు దిగుమతి చేసుకుంటే భారీగా నిల్వ చేసుకోవచ్చు. మన దేశం నుండి పెట్టుబడులు ఆశిస్తోంది గయానా. టెలికాం కంపెనీలు, బ్యాంకింగ్ కంపెనీలు, రహదారుల రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు భారతీయ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే జియో, ఎయిర్టెల్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి.